మరి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం కూడా అంత గొప్పది. అమ్మా నాకు ఇచ్చేయి, నాయనా నాకు ఇచ్చేయి, ఇచ్చేస్తానమ్మా. కానీ నిశ్వాస పరిమాణం అక్కడ సునామీ వస్తుందంటే దేవుడు ఉండగా ఎందుకు వస్తాయి అని అలిగేస్తా వరకనే. లేకపోతే ఏదైనా కష్టం వస్తే దేవుడే మొన్నే వాగ్దానం చేశాడు, ఎందుకో మళ్ళీ రాగాలన్నీ వస్తున్నాయి, దేవుడు వదిలేశాడేమో. నీ విశ్వాస పరిమాణం ఇక్కడ తేలిగ్గా ఉంటే పైన ఉన్న దాని మీద ఎక్కడ కూర్చోబెడతాను నిన్ను. ఈ రోజున ఈ లేఖనం ఎందుకు వస్తుందంటే, నీకిచ్చిన విశ్వాస పరిమాణం పెరిగితే నీకిచ్చిన వాగ్దానాల స్థాయికి నువ్వు చేరుకుంటావు. పౌలు భక్తుడు కూడా జ్ఞానంగా చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు, నా విశ్వాస పరిమాణము చొప్పున తప్ప వేరే విధంగా కార్యాలు జరగలేదని నేను మీకు చెబుతున్నాను అన్నాడక. అన్నాడా లేదా? అంటే ఇప్పుడు మనం అందరం విశ్వాస పరిమాణాన్ని పెంచుకోవాలి.